ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. మొట్టమొదటిగా మీకందరికీ శుభాకాంక్షలు తెలియచేయాలి. ఎందుకంటే 150 సంవత్సరాల ఉత్సవాలు అందరి బాధ్యతగా స్వీకరించి దీనిని దిగ్విజయంగా జరిగించినందులకు నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను. అలానే ప్రత్యేకంగా నాయక బృందాన్ని కూడా, అలానే వేరు కమిటీలుగా బృందాలుగా పనిచేసినటువంటి వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఈ విజయం దేవుని విజయం. దీని కొరకు అందరూ సమిష్టిగా కృషి చేశారు. అందుని బట్టి నేను ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా నాకు నచ్చినటువంటి ఒక అంశం ఏంటంటే, దేవుని యొక్క దాసులు ఇద్దరు దైవజనులు మన మధ్యకు వచ్చి బలమైనటువంటి పరిచర్య చేశారు. ఆ విషయంలో ఎవరు ఏ విధంగా కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అయ్యో పొరపాటు చేసామే అని అనుకోవాల్సినటువంటి పనే లేనటువంటి అద్భుతమైనటువంటి పరిచర్య, వాక్య పరిచర్య మన మధ్య జరిగిందని నేను నమ్మి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. వాటిని అర్థం చేసుకోగలిగితే, పట్టుకోగలిగితే మన సంఘం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. అలానే దానితో పాటు ఆయా విధాలుగా రకరకాలుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను ఆలోచించి ప్రణాళిక చేసి దానికోసం అహోరాత్రులు శ్రమపడి కష్టపడినటువంటి వారందరినీ కూడా నేను అభినందిస్తూ దేవుడు వారికి గొప్ప దీవెన అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సరే, 40 దినాల వాక్య ధ్యాన కూడికలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మనం ఒక ధ్యాన మాలిక ఏర్పాటు చేసుకున్నాం. అందులో ఆ షెడ్యూల్లో విశ్వాసానికి సంబంధించి ప్రాథమికమైనటువంటి అంశాలను, ప్రాథమిక సిద్ధాంతాలను నేర్చుకోవటానికి మనము తీర్మానించుకొని ఆ విధంగా ధ్యానాలు జరిగిస్తూ ఉన్నాం. మీలో చాలామంది ఆ ధ్యానాలకు రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. ఈ 150 సంవత్సరాల ఉత్సవ కారణంగా ఒక 2 రోజులు బ్రేక్ పడింది దానికి. సో బ్రేక్ పడినంత మాత్రాన అది ఫుల్ స్టాప్గా మీరు భావించాల్సిన పని లేదు. కాబట్టి అందరినీ ప్రేమతో మరొకసారి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇప్పటికీ ఏ అంశాలైతే మనం ధ్యానం చేశామో వాటన్నిటినీ ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యామని తలస్తే యూట్యూబ్లో వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా నిక్షిప్తం చేశారు. కాబట్టి దాంట్లో మీరు ఆ విషయాలను తెలుసుకోవటానికి వీలుగా ఉంటుంది. ప్రతిరోజు హానోకు సమయానికే వచ్చి దాని అంతటినీ చక్కగా రికార్డ్ చేస్తూ ఎడిట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. తన యొక్క కృషిని బట్టి తనను అభినందిస్తూ ఉన్నాను. ఆదివారం పూట మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏర్పాటు చేసుకొని ఆ ప్రకారంగా మన యొక్క ధ్యానాలు కొనసాగిస్తూ ఉన్నాం. ఈ 40 దినాల కూడికలో ప్రారంభమైన తర్వాత మొదటి ఆదివారం సంఘాన్ని గూర్చి కొన్ని సంగతులు తెలుసుకున్నాం. విశేషంగా సంఘము విశ్వాసుల సమాజం. ఈ విశ్వాసుల సమాజానికి అతి ప్రధానమైనటువంటి విషయం సహవాసం అని తెలుసుకున్నాం. రెండవ ఆదివారం, దాని తరువాత ఆదివారం ఆత్మ సంబంధమైన వరములను గురించి తెలుసుకున్నాం. ఆత్మ సంబంధమైన వరములు దేవుడు ఎందుకు ప్రతి వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని గురించి ఆలోచన చేశాం. సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఈ ఆత్మ సంబంధమైనటువంటి వరములు ప్రతి విశ్వాసికి అనుగ్రహించబడ్డాయి అని స్పష్టంగా మనం తెలుసుకున్నాం. ఇది మన యొక్క వ్యక్తిగతమైనటువంటి మహిమ కోసం, పేరు కోసం కాదు.
మన కీర్తి ప్రతిష్టలను పెంపొందించుకోవటానికి కాదు, కానీ ఈ ఆత్మ సంబంధమైన వరము ద్వారా నా తోటి విశ్వాసికి నేను పరిచర్య చేయుట కొరకు, తద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందుట కొరకు అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకున్నాం. ఆ తరువాతి వారం అనగా 3వ వారం సంఘము యొక్క బాధ్యత ఏంటి, విశ్వాసి యొక్క ఏకైక పని ఏంటి అనే విషయాన్ని గురించి ఆలోచన చేశాం. అదే గత ఆదివారం. సువార్త ప్రకటనే సంఘము యొక్క అతి ప్రాముఖ్యమైన ఏకైక బాధ్యత. అది దేవుడే సంఘానికి నిర్దేశించినటువంటి ఒక బాధ్యత. అది విస్మరించటానికి లేదు. నాకు వీలైనప్పుడు చేస్తాను అనుకోవటానికి లేదు. అన్నీ అనుకూలంగా ఉంటే చేస్తాను, లేదంటే మానేస్తాను అనుకోవటానికి కూడా లేదు. ఎందుకంటే అది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా దాన్ని జరిగించాలని అర్థం. సో అందుచేత ఈ విషయాలు మనం ప్రతి ఆదివారం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ వాటి ప్రకారంగా మన యొక్క జీవితాలను సరిచేసుకోవటానికి దేవుని సన్నిధిలో మనం కనిపెడుతూ ఉన్నాం. కనుక ఈ వెలుగులో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు కూడా మన ధ్యానానికి ఒక అంశాన్ని ఎంపిక చేయటం జరిగింది. ఏంటంటే అది బహుశా మీరు వాట్సాప్లో చూస్తుంటే మీకు అది ఈ పాటికే తెలిసి ఉండాలి. నిజమైన విశ్వాసానికి గుర్తు, లేక నిజమైన విశ్వాసి యొక్క గుర్తు ఏంటి అంటే విధేయత. విధేయత, ఒబీడియన్స్, విధేయత. ఈ మాట మనం ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి మాట. విధేయత లేక లోబడి ఉండుట. ఈ లోబడి ఉండుట అనేది విశ్వాస జీవితానికి ఎంత ప్రధానమైనదో అనే విషయాన్ని ఈ అంశంలోనే మనం ఇమిడ్చిపెట్టాం. నిజమైన విశ్వాసకి గుర్తు ఇది అని చెప్పాం. 150 సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా స్త్రీల సమాజం వారు నిర్వహించినటువంటి రిట్రీట్కి కూడా ఇదే అంశాన్ని ఇవ్వటం జరిగింది. అప్పుడు ఆ అంశం ఇలా వ్రాయబడింది: విధేయత కుటుంబ క్షేమాభివృద్ధికి, సంఘ క్షేమాభివృద్ధికి తాళపు చెవి అని వ్రాయబడింది. నీ కుటుంబం క్షేమాభివృద్ధి చెందాలన్నా, సంఘము క్షేమాభివృద్ధి చెందాలన్నా తాళపు చెవి ఏంటి, కీ ఏంటి అంటే విధేయత అని వారు చాలా చక్కగా మంచి అంశంతో మరి స్త్రీలైన వారిని ప్రేరేపించారు. ఈరోజు మనం చదివినటువంటి వాక్య భాగంలో మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చివరి మాట మనం గమనిస్తే అక్కడ చాలా స్పష్టంగా ఈ సంగతిని తెలియజేశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చివరి లైన్: మనము ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. మనము అనగా విశ్వాసులు ఆయన యందు అనగా యేసుక్రీస్తునందు ఉన్నారని, విశ్వాసులు యేసుక్రీస్తునందు ఉన్నారు అని దీని వలన తెలుసుకొనుచు ఉన్నాము అన్నాడు. దేని వలన తెలుసుకొనుచు ఉన్నాము అని అంటే, ఇప్పుడు మనం 3వ వచనం నుండి చదవాల్సినటువంటి అవసరత ఉంది. 3, 4, 5 వచనాలు ఇదే సంగతిని గురించి చెప్పాయి. చూడండి ఎంత బాగా మాట్లాడారు. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము.
ఇది ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిన అవసరం లేనటువంటి వచనం ఇది. మనము ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనిటే లేక ఆజ్ఞలకు విధేయత చూపిస్తూ ఉన్నట్లయితే దాని వలన ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. అంటే ఒక నిజమైనటువంటి విశ్వాసానికి అసలైనటువంటి గుర్తు దేవునికి లోబడి ఉండుట. అంతే. ఒక నిజమైనటువంటి విశ్వాసికి అసలైనటువంటి గుర్తు లోబడి ఉండుట. నిజమైనటువంటి విశ్వాసి క్రమం తప్పకుండా ఆరాధనకు హాజరవుతాడు. కానీ ఆరాధనకు రావటం నిజమైన విశ్వాసి యొక్క గుర్తు కాదు. నిజమైనటువంటి విశ్వాసి క్రమము తప్పకుండా వాక్యాన్ని చదువుతాడు. కానీ వాక్యం చదవటం నిజమైనటువంటి విశ్వాసికి గుర్తు కాదు. నిజమైన విశ్వాసి ఖచ్చితంగా సువార్త పని చేస్తాడు. కానీ సువార్త పని చేయుట నిజమైనటువంటి విశ్వాసికి గుర్తు కాదు. నిజమైనటువంటి విశ్వాసి కానుకలను ఇస్తాడు. కానీ కానుకలు ఇచ్చుట నిజమైనటువంటి విశ్వాసానికి గుర్తు కాదు. మరి ఏంటి గుర్తు అంటే విధేయత అంట. ఎక్కడ కూడా ఇలాంటి సంగతిని గురించి మాట్లాడలేదు. విధేయత కాకుండా వేరే వేరే విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు విధేయతే నిజమైనటువంటి విశ్వాసకి అసలైనటువంటి గుర్తు. యేసుక్రీస్తు అందుకనే ఆయన అంగీకరించిన ప్రతి వ్యక్తి, రక్షించబడిన ప్రతి వ్యక్తి బాప్తిస్మం తీసుకోవాలి అని చెప్పాడు. బాప్తిస్మము అనేది ఒక వ్యక్తి రక్షించబడిన తరువాత విధేయతకు మొదటి అడుగు. కానీ చాలామంది బాప్తిస్మం తీసుకోవడానికి వెనకంజ వేస్తారు. యేసుక్రీస్తు ఇష్టమా? ఇష్టమండి. యేసుక్రీస్తు ద్వారానే రక్షణ? అవునండి, ఆయనే రక్షణ. మరి నువ్వు బాప్తిస్మం తీసుకుంటావా అంటే ఇంకా టైం కావాలండి. వై? అది నీ విశ్వాస జీవితానికి మొదటి అడుగు. నీ విశ్వాస జీవితంలో విధేయతకు అదే మొదటి అడుగు. ఆ మొదటి అడుగు వేసిన తరువాత దేవుని యొక్క ప్రతి ఆజ్ఞ నీ జీవితంలో చాలా చాలా విలువైనదిగా నువ్వు ఎంచుతావు. లేదంటే ఏం జరుగుద్దో తెలుసా? ఎప్పుడైనా వాక్యానికి అవిధేయులైతే, ఏం బాబు వాక్యం ఇలా చెబుతుంది కదా, నువ్వు ఎందుకు ఇలా చేసావంటే, నేను ఇంకా బాప్తిజం తీసుకోలేదు కదండి అంటాడు. నేను ఇంకా బాప్తిజం తీసుకోలేదు కదా. నువ్వు రక్షించబడలేదా? నేను రక్షించబడ్డాను. అంటే బాప్తిజం తీసుకోకపోతే ఏ ఆజ్ఞకైనా అవిధేయత చూపించవచ్చా అంటే అసలు బాప్తిస్మం తీసుకోకపోవటమే ఒక గొప్ప అవిధేయత. రక్షింపబడిన వ్యక్తి దానికోసం ఖచ్చితంగా రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా ముందడుగు వేయాలి. సో అది మొదటి అడుగు, విధేయతలో మొదటి అడుగు. కానీ దాని తర్వాత దేవుని యొక్క వాక్యములోని ప్రతి మాట విశ్వాసకి విలువైనది. అందుకే యోహాను ఎంత ఖచ్చితంగా చెప్పాడు, మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. 4వ వచనం ఇదే విషయాన్ని నెగిటివ్ సెన్స్లో మాట్లాడాడు. 4వ వచనం ఇదే సంగతిని నెగిటివ్గా మాట్లాడాడు. ఏంటి? ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. రెండు సేమ్ థింగ్ మాట్లాడాయి. 3వ వచనం ఏం మాట్లాడిందో 4వ వచనం కూడా అదే మాట్లాడింది. కానీ 3వ వచనం పాజిటివ్గా మాట్లాడితే 4వ వచనం నెగిటివ్గా మాట్లాడింది.
3వ వచనం, నువ్వు విధేయత చూపిస్తే నువ్వు నిజమైన విశ్వాసవి, యేసుక్రీస్తుని వెంబడించే వ్యక్తివి అని చెబితే, నువ్వు విధేయత చూపించకపోతే నువ్వు విశ్వాసవి కాదు, నువ్వు అబద్ధికుడివి, అబద్ధం చెబుతున్నావు అని 4వ వచనం చెప్పింది. అంతే తేడా. తర్వాత మళ్ళీ 5వ వచనంలో దానికి ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ మనలో పరిపూర్ణం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆయనే మనకు మాదిరి కావాలి. యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఎలా అయితే ఈ లోకంలో తానుండగా తండ్రి యొక్క ప్రతి మాటకు విధేయత చూపించాడు, అదే రీతిగా మనము కూడా యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలలో విధేయతతో నడుచుకోవటం అవసరం అని చెప్పాడు. నా రక్షకుని నేను వెంబడింతును, కొండలైనా లోయలైనా నేను వెంబడించేస్తాను అని చెప్పాం కదా. అదే నీ విశ్వాస జీవితం, అదే నీ విశ్వాస జీవితం. ఈ రోజున చాలామంది క్రైస్తవులండి క్రైస్తవులమని చెప్పుకోవటంలో చాలా అతిశయిస్తున్నారు, కానీ వారి జీవితంలో దేవుని యొక్క వాక్యానికి విలువనివ్వటం లేదు. చదవట్లేదని చెప్పట్లేదు నేను, వినడం లేదని చెప్పట్లేదు నేను, బోధించటం లేదని చెప్పటం లేదు నేను, రాయడం లేదని చెప్పటం లేదు నేను, కంఠస్థం చేయడం లేదని చెప్పటం లేదు నేనేం చెప్తున్నానంటే, ఏమని విలువను గురించి మాట్లాడుతున్నాను. దేవుని వాక్యానికి ఒక విశ్వాస యొక్క జీవితంలో ఉన్నటువంటి విలువ ఎంత, దానిని బట్టే నీ విధేయత ఎంతో చెప్పేయచ్చు. దేవుని వాక్యానికి నేను ఇచ్చేటువంటి విలువ ఎంతో దానిని బట్టే నా యొక్క విశ్వాస జీవితంలో దేవునికి నేను ఎంత విధేయుడవుతానో అది నాకు అర్థమైపోతుంది. చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా వాడుకుంటామంటే, అవసరమైనప్పుడు కోట్ చేస్తాం, అవసరం లేదు అనుకుంటే దాన్ని దూరంగా విసిరి కొట్టేస్తాం. బోధించాల్సి వచ్చినప్పుడు చాలా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని దాని మీదే మనస్సు నిలిపి దానికోసం నిరంతరం ధ్యానం చేస్తూనే ఉంటాం. కానీ ఒక్కసారి బోధ అయిపోయిన తర్వాత ఈ వాక్యానికి నా జీవితానికి ఏమీ సంబంధం ఉండదు, దాన్ని తీసి పక్కన పెట్టేస్తా. మళ్ళీ మైక్ వచ్చినప్పుడు, మళ్ళీ స్టేజ్ వచ్చినప్పుడు మాత్రమే నేను మళ్ళా వాక్యాన్ని అంత శ్రద్ధగా వెతుకుతాను. మనకి ఎవరికైనా ప్రీచింగ్ అసైన్మెంట్ ఉంటే మన జీవితం అలాగే ఉంటుంది. అన్ని పనులు పక్కన పెట్టేసి బైబిల్ ముందేసుకొని, నోట్స్ ముందేసుకొని కూర్చొని దాని గురించి ఆలోచన చేసి రాసి అలాగనే ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత అమ్మయ్య అనుకొని వదిలేస్తాం కదా. అదే గనక మన జీవిత విధానం అయితే మనం చాలా అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. చాలా అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రాకడ సమీపంగా ఉంది. ప్రపంచ పరిస్థితులన్నీ కూడా అందుకు సూచనలుగా కనపడుతూ ఉన్నాయి. శరవేగంగా మారిపోతూ ఉన్నాయి పరిస్థితులన్నీ కూడా. ఆయన వచ్చే సమయానికి నీవు నేను ఆయనతో పాటు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే జీవితం కావాలి. యేసుక్రీస్తు మత్తయి సువార్తలో చెప్పినటువంటి సంగతి అదే. ఏం చెప్పాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో
ఏం చెప్పాడని? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఈ విషయం ఆలోచించినప్పుడల్లా మనకు ఒక అనుమానం రావాలి. ఏంటి అనుమానం అంటే, రక్షణ కృప ద్వారా కదా, మనం చేసే పనుల వలన కాదు కదా. కాబట్టి నేను కృప ద్వారా రక్షించబడతాను కానీ నేను వాక్యాన్ని ఎంతవరకు ఆచరించాను అనే దాన్ని బట్టి కాదు కదా అని ఒక వ్యక్తి వాదించవచ్చు. నువ్వు చెప్పింది 100% ట్రూ, నిజమే చెప్తున్నావు నువ్వు. అయితే ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట కూడా నువ్వు జాగ్రత్తగా విను. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నీవు కృపచేతనే రక్షించబడ్డావు. కానీ నువ్వు రక్షించబడ్డావు అనటానికి సూచన ఏంటో తెలుసా? విధేయత, కంటిన్యూ రెబెలియన్. అదే పనిగా దేవుని యొక్క వాక్యం మీద చేసేటువంటి తిరుగుబాటు నువ్వింకా రక్షించబడలేదని నీకు తెలియజేస్తూ ఉంది, తెలుపుతూ ఉంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ కాంట్రడిక్షన్, ఇట్ ఈస్ క్వాలిఫైయింగ్ ఈచ్ అదర్. నువ్వు రక్షించబడిన వాడవైతే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని గౌరవిస్తావు. దేవుని వాక్యం అంటే గౌరవం లేదు అంటే అసలు నువ్వు రక్షించబడలేదు. అందుచేత మనం చాలా సీరియస్గా విధేయతను గురించి ఆలోచించాలి. నిజమైనటువంటి విశ్వాసకి అసలైనటువంటి గుర్తు ఏంటంటే విధేయతే. విధేయత లేకుండా విశ్వాస జీవితం లేదు. అది నామకార్థమైన క్రైస్తవ జీవితమే తప్ప మరొకటి కాదు. ప్రతి విశ్వాసిని దేవుడు విధేయులైన వారిగా ఉండాలనే పిలుస్తూ ఉన్నాడు. మన పిలిపే అలాంటిది. చూడండి, పేతురు పత్రికలో మొదటి అధ్యాయం 14 నుండి 16 వచనాలు కలిపి ఉన్నాయి మనకు తెలుగులో. ఈ వచనాలలో మధ్యలో ఒక మాట ఉంది. 1, 2, రెండో లైన్లో మధ్యలో నుండి స్టార్ట్ అవుతుంది. అంటే వ్రాయబడి ఉన్నది అని ఫుల్ స్టాప్ పెట్టేసి అక్కడ కాగా మీరు విధేయులకు పిల్లలై. ఆ మాట అందరూ చెప్పండి, విధేయులకు పిల్లలై. ఏ పిల్లలు కావాలి మీరు? విధేయులకు పిల్లలై. దేవుడు తన యొక్క క్వాలిటీని, తన యొక్క స్వభావాన్ని వారికి తెలియజేశాడు. నేను పరిశుద్ధుడనై ఉండులాగున మీరును పరిశుద్ధులై ఉండుడి అనేటువంటి మాట తెలియజేస్తూ, కావున మీరు ఎలా ఉండాలంట? విధేయులకు పిల్లలై ఈ పరిశుద్ధతను సంతరించుకోండి. ఇందులో ఉండండి, విధేయులకు పిల్లలై ఉండండి. ఒక విశ్వాసిని దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపులో విధేయతకు సంబంధించిన పిలుపు ఉంది. నీ రక్షణలో విధేయతకు సంబంధించిన పిలుపు ఉంది. చాలామంది దీన్ని దాటవేసేస్తారు, విధేయతను దాటవేసేస్తారు. దాటవేసేసి దేని గురించి మాట్లాడతారంటే, నువ్వు రక్షింపబడితే నువ్వు ఆశీర్వదించబడతావు అని మాట్లాడతారు. కానీ నువ్వు రక్షించబడితే విధేయుడు అయినందు చేత ఆశీర్వదించబడతావు. నీ రక్షణే నీకు ఆశీర్వాదం. దానికి మించినటువంటి దీవెన లేదు.
కాబట్టి దేవుడు తన పిల్లలను పిలిచినప్పుడు ఎలా ఉండాలని పిలుస్తూ ఉన్నాడంటే విధేయులకు పిల్లలై ఉండాలి అని పిలుస్తూ ఉన్నాడు. విధేయులు కాని వారు పిల్లలగవుతారు. అవిధేయులైన పిల్లలు చూడండి, యాకోబు పత్రిక ఇంకొక పేజీ వెనక్కి తీస్తే యాకోబు పత్రిక ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఇలా ఉంది: మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా ఏం చేయాలంట? వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే విధేయులైన పిల్లలు వాక్య ప్రకారము ప్రవర్తిస్తారు. నిజమైనటువంటి విశ్వాసికి అసలైన గుర్తు విధేయత అయితే విధేయులైన పిల్లలు వాక్య ప్రకారము ప్రవర్తిస్తారు. ఆ తర్వాత మరొక వచనాన్ని చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు అందరినీ ఉద్దేశించి ఇలా మాట్లాడతాడు: మీలో ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల ఏం చేయాలంట? తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. హియర్ జీసస్ ఈజ్ ఇన్వైటింగ్ హిస్ ఫాలోవర్స్ టు బీ ఒబీడియంట్ in their daily life. Daily obedience. ప్రతి దినము దేవునికి విధేయత చూపించే ప్రవర్తన. ప్రతి దినము దేవునికి విధేయత చూపించేటువంటి ప్రవర్తన. ఇప్పుడు ఈ 3 వచనాల్ని ఒక క్రమమైనటువంటి రీతిలో మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే, దేవుడు మనము విధేయులకు పిల్లల వలె ఉండాలని కోరుతున్నాడు. విధేయులకు పిల్లలు వాక్య ప్రకారము ప్రవర్తిస్తారు. వాక్య ప్రకారము వారు ఎప్పుడెప్పుడు ప్రవర్తిస్తారు అంటే ప్రతి దినము ప్రవర్తిస్తారు. ప్రతిరోజు దేవుని యొక్క మాటకు విధేయత చూపించేటువంటి జీవితమే నిజమైనటువంటి విశ్వాస జీవితం. ఇక్కడ ఇంకొక మాట మనం వదిలేయకూడదు. ఏంటంటే అది తన్ను తాను ఉపేక్షించుకొని అనే మాట. ఆ మాట ఎందుకు రాశాడో తెలుసా? ఎందుకు రాశాడంటే, నువ్వు దేవుని యొక్క మాటకి విధేయత చూపించాలి అనుకొని నిర్ణయం తీసుకున్న ప్రతిసారి నీకు అడ్డం వచ్చేది నీ స్వంత స్వభావము, నీ స్వంత పాత ప్రాచీన స్వభావము నీకు అడ్డం వస్తుంది. ఈ స్వంతదైన ప్రాచీన స్వభావముతో నీవు ప్రతిరోజు కూడా ఒక పోరాటం చేయాల్సి వస్తుంది. ఆ పోరాటంలో నీ పాత స్వభావాన్ని నువ్వు వదులుకోవటానికి, ఇష్టపూర్వకంగా వదులుకోవటానికి ఇష్టపడకపోతే నీకు విధేయత చూపించాలన్న విషయం తెలిసినప్పటికీ విధేయత చూపించలేవు. ఏమంటే క్రైస్తవులుగా మనకి ఇదేమైనా క్రొత్త విషయమా? వాక్యానికి విధేయత చూపించండి అని చెప్పడం క్రొత్తదా? కాదు. మరి ఎందుకు అవిధేయత జరుగుతుంది? ఎందుకు అవిధేయత జరుగుతుందంటే దేవుని యొక్క చిత్తముతో, దేవుని యొక్క వాక్యంతో, దేవుని యొక్క ఉద్దేశాలతో, దేవుని యొక్క ప్రణాళికలతో, దేవుని యొక్క మార్గాలతో, దేవుని యొక్క వెలుగుతో విభేదించేటువంటి విరుద్ధమైనటువంటి మరి యొక్క స్వభావం నాలో ఉండి నన్ను చాలా ఎక్కువగా తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంది కనుక నేను దేవుని యొక్క వాక్యానికి అవిధేయుడైపోతున్నాను. సో కాబట్టి దేవుని యొక్క వాక్యానికి అవిధేయుడు కాకుండా విధేయత చూపించాలి అంటే ఖచ్చితంగా నీ స్వంత ఇష్టాన్ని వదిలేయాలి.
అక్కడ ఆ మాట చాలా చక్కగా రాశాడు. తన్ను తాను ఉపేక్షించుకొని, ద వెరీ సెల్ఫ్, నిన్ను నువ్వే, నన్ను నేను నిర్వచించుకొని, నేనెవరిని అని నన్ను నేను నిర్వచించుకొని. ఎప్పుడైనా అలాగ నిర్వచనం రాశారండి? హూ యామ్ ఐ అని. ఈరోజు ట్రై చేయండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేసి చూడండి. నేను ఎవరిని అంటే, నువ్వు ఎవరివని ఇతరులు చెబుతున్నారు అనేది కాదు, అసలు నీ స్వభావం ప్రకారంగా నీవెవరవు అనే విషయాన్ని ఒక్కసారి నిర్వచించుకొని, నేను ఇలాంటి వాడనైతే ఈ స్వభావము దేవుని యొక్క స్వభావానికి, మాటలకు, చిత్తానికి విరుద్ధం గనుక దానిని నేను ఉపేక్షించుకోవాలి, విడిచిపెట్టాలి అని దాని మీద నువ్వు వర్కౌట్ చేయాలి. దేవుడు నీకు విజయం ఇస్తాడు. దేవుడు నీకు విజయం ఇస్తాడు ఖచ్చితంగా. కాబట్టి విధేయత చూపించటానికి నిరంతరం మనకి అడ్డు వచ్చే మన పాత ఓల్డ్ సెల్ఫ్, ప్రాచీన స్వభావం, దానిని ఉపేక్షిస్తేనే తప్ప దేవుని యొక్క వాక్యానికి లోబడటం జరగదు. సో ఇట్ ఈస్ ఎ విల్ఫుల్ సబ్మిషన్. అందుకనే దీన్ని ఇష్టపూర్వకమైనటువంటి లొంగుబాటు, లేక ఇష్టపూర్వకముగా లోబడుట, ఇష్టపూర్వకముగా విధేయత చూపుట. ఇష్టపూర్వకంగా విధేయత చూపుట అంటే, నువ్వు దేవునిని ఇష్టపడ్డావనుకో, ఆయన మాటకు లోబడటం నీకు పెద్ద కష్టంగా ఉండదు. దేవుణ్ణి ఇష్టపడకపోతేనే నీకు ఆయన మాటకి లోబడటం కష్టంగా ఉంటుంది. దేవుడంటే నీకు గౌరవం, దేవుడంటే నీకు ఇష్టం, దేవుడంటే నిజంగా భక్తి ఉంటే ఖచ్చితంగా ఆయన మాటను కొట్టేయలేం. కొన్నిసార్లు మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే, పేతురు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు లాంటి పరిస్థితులు వస్తాయి. పేతురు తన అనుభవంలో తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ సరస్సులో చేపలు పడవు, లేక ఈ సముద్రంలో చేపలు పడవు, రాత్రంతా మేము గాలించేసాం, మాకు తెలుసు అని కంక్లూజన్కి వచ్చేసి వలలో కడిగేసుకుంటున్నాడు. అప్పుడు దేవుడు వచ్చి, యేసుక్రీస్తు వచ్చి, నువ్వు వల వేయి అన్నాడు. ఇప్పుడు పేతురికి లోపల ఒక పోరాటం. మేమంతా చూసి వచ్చేసాం, అంతా గాలించి వచ్చేసాం, రాత్రంతా ప్రయాసపడ్డాం, చేపలు పడవని మాకు బాగా తెలుసు. కానీ పేతురు అంటాడు, నువ్వు చెప్పావు కదా అందుకు వేస్తామని వేసాడంతే. కొన్నిసార్లు మన జీవితంలో దేవుని మాటకు విధేయత చూపించాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఇలాంటి అనుభవాలు కూడా నీకు ఎదురొస్తాయి, నీతో పోరాటం చేస్తాయి. ఏదో దేవుడు అబద్ధం చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం ఎలా డౌట్ చేస్తామంటే, అసలు బైబిల్లో ఉన్న ఈ మాట దేవుడు నా కోసమే చెప్పాడండి, లేకపోతే ఫిలిప్పీలకి, ఎఫెసీలకి వాళ్ళకి చెప్పాడా అని కూడా ఆలోచిస్తాం. ఎందుకంటే ఇట్ డజంట్ సీమ్ లైక్ ఫిట్టింగ్ టు మీ. అది నా జీవితానికి సరిపోయినట్టుగా అనిపించదు, అందుకని ఆలోచిస్తాం అలాగా. దేవుని మాట అని నీకు తెలిసినప్పుడు దానికి మనం చూపించవలసింది వేరే సందేహాలు ఏమీ లేకుండా, ప్రశ్నలేమీ లేకుండా, నీ అనుభవాలు, నీ స్వభావము అంతా ప్రక్కన పెట్టి అవుట్ రైట్గా విధేయత చూపించటమే. దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్.
ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతూ ఉన్నట్లయితే ఇట్ ఈస్ నాట్ క్రిస్టియన్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ డిఫైన్డ్ నాట్ బై ద వర్క్స్ బట్ బై ద ఒబీడియన్స్. ఒక క్రైస్తవ జీవితం తాను చేసే క్రియల మీద ఆధారపడి నిర్వచించకూడదు, తాను చూపించే విధేయత మీద ఆధారపడి నిర్వచించాలి. అదే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. సంచేత ఈ పునాది సత్యాన్ని మనం అర్థం చేసుకోవటం చాలా అవసరం. దీనికి మనం బైబిల్లో నుండి చాలా ఎగ్జాంపుల్స్ని మనం చూడొచ్చు. నోవహు దగ్గర నుంచి చాలామందిని చూడొచ్చు. మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదివితే అందులో బోల్డ్ మంది జాబితా ఉంటుంది. అవన్నీ మీరు ప్రతి ఇండివిజువల్ నేమ్ని వారి యొక్క తీసుకొని వారి జీవితాన్ని ఒకసారి స్టడీ చేసి చూడండి, మీకు వారి యొక్క విధేయత ఏంటో కనపడుతుంది. రాజు అయినటువంటి సౌలు దేవునికి అవిధేయత చూపించటం వలన దేవుడు తనకిచ్చినటువంటి అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకున్నాడు. అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకున్నాడు. ఆ సందర్భంలో ఈ సౌలు దగ్గరికి సమూయేలు వచ్చి ఆత్మ ప్రేరణతో కొన్ని సంగతులు మాట్లాడతాడు. వాటిని మనం జస్ట్ దృష్టించాలని నేను కోరుతూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22-23 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము. సౌలుకి దేవుడు ఒక ప్రశ్నను సంధించి, సౌలు ఆలోచించు. ఏంటి ఆలోచించమన్నాడు? దేవుని మాటకు అవిధేయులై లాభము సంపాదించి ఆ లాభాన్ని తీసుకొచ్చి దేవుని ఆలయంలో అందరి ఎదుట చాలా ప్రతిష్టాత్మకంగా అర్పణను అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా? ఇది సౌలుకి సమూయేలు అడిగినటువంటి ప్రశ్న. సౌలు చేసిన పని అదే. దేవుని మాటకు అవిధేయుడై లాభాన్ని సంపాదించి, క్రొవ్విన వాటిని సంపాదించి ప్రజలందరి ఎదుట చాలా ప్రతిష్టాత్మకంగా సైన్యమంతా ఉన్నారు, యుద్ధంలో పాల్గొనేటువంటి వారు ఉన్నారు, ప్రజలందరూ ఉన్నారు, సేవకుణ్ణి పిలిచాడు, పెద్ద బలిపీఠాన్ని కట్టాడు, దాని మీద ప్రతిష్టాత్మకంగా బలి అర్పించడానికి పూనుకుంటే సమూయేలు ద్వారా దేవుడు ఈ మాటను పంపించి, సౌలు ఆలోచించు ఒక్కసారి అంటున్నాడు. ఆలోచించు. ఒకడు యెహోవా ఇచ్చినటువంటి ఆజ్ఞను గైకొనుట వలన దేవుడు సంతోషించున్నంతగా లేక సంతోషించినట్లుగా ఒకడు దహన బలులను అర్పించుట వలన దేవుడు సంతోషించునా? ఈ రోజున మనలో చాలామందిమి ఇదే ప్రశ్న జీవితంలోనికి తీసుకొని ఆలోచించాలని. వాట్ ఆర్ వీ డూయింగ్ అండ్ వాట్ ఆర్ వీ ట్రయింగ్ టు ఎగ్జిబిట్? మన అంతరంగంలో ఏం చేస్తున్నాం? ప్రజలందరి ఎదుట దేనిని ప్రదర్శించాలని కోరుకుంటున్నాం?
గాడ్ ఈజ్ ప్లీజ్డ్ వెన్ హిస్ పీపుల్ ఆర్ ఒబీడియంట్ టు హిస్ ఎవ్రీ వర్డ్. అంతే. ఒకవేళ అవిధేయులైతే దానిని గురించి కూడా మాట్లాడాడు. చూడండి, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. శ్రేష్టము. ఏది శ్రేష్టమైనదో అది తెలుసుకో. ఏది శ్రేష్టమైనదంటే మాట వినుట అన్నాడు. అయితే 23వ వచనం ఇంకొక విషయం మాట్లాడుతుంది. తిరుగుబాటు చేయుట. తిరుగుబాటు అంటే మాటను అతిక్రమించటం, దేవుని మాటను చెవిని పెట్టకపోవడం, లోబడకపోవటం, విధేయత చూపించకపోవటం, దేవుని మాటని కేర్లెస్గా వదిలేయడం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానము. సోదె చెప్పుట అనే పాపం ఏంటి? సోదె చెప్పుట అంటే అర్థం ఏంటంటే కళ్ళబుల్లి మాటలు చెప్పడం అని అర్థం. నిజం కాని మాటలు అవి. కానీ ఈ కళ్ళబుల్లి మాటలు ఏం చేస్తాయో తెలుసా? ఒక వ్యక్తి యొక్క మనస్సును దేవుని మీద నుండి మళ్లించేస్తాయి. దేవునికి ప్రతిగా ఈ కళ్ళబుల్లి మాటలు వినేసి జీవితాన్ని నడిపించుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే దేవుడు ఏమనంటే ఇది పాపము అన్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తి తాను దేవుని మీద ఉంచాల్సినటువంటి దృష్టిని ప్రక్కకు మళ్లించేస్తూ ఉన్నాడు. ఏదో భ్రమతో, ఏదో ఆశతో. ఇంకొక మాట కూడా చెప్పాడండి అక్కడే, మూర్ఖతను అగుపరచుట. మూర్ఖత అంటే ఎన్నిసార్లు చెప్పినా హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని మాటకి లోబడకపోవటం. ఇక్కడ సౌలు చేసిన పని కూడా అదే. సమూయేలు చాలా క్లియర్గా చెప్పాడు. చెప్పేసిన తర్వాత కూడా సౌలు జరిగింది ఏదో అయిపోయింది కానీ నువ్వు మాత్రం ఎక్కడి నుంచి వెళ్ళిపోవద్దు అని ఎవరిని బ్రతిమలాడుతున్నాడు? సమూయేలుని బ్రతిమలాడుతున్నాడు. ఎందుకంట? ఇప్పుడు దేవుని సేవకుడే గనక అక్కడి నుంచి వెళ్ళిపోతే, సౌలేమో దేవుని చిత్తాన్ని జరిగించట్లేదు కాబట్టి దేవుడు అతన్ని అంగీకరించలేదు. సమూయేలు ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత విషయం తెలుసుకొని దేవుడు చెప్పమన్న మాటలు చెప్పేసి వచ్చేస్తూ ఉంటే ఈ సౌలు అంటాడు, నువ్వు వెళ్ళిపోకు, నువ్వు వెళ్ళిపోతే ప్రజలు నన్ను వేరే విధంగా అనుకుంటారు, నువ్వు ఉండాలా అంటున్నాడు. ఎందుకొరకు? దేవుని మాట మీద శ్రద్ధ కలిగి కాదు, యాజకుని మీద శ్రద్ధ కలిగి కూడా కాదు. జస్ట్ తన గౌరవాన్ని కాపాడుకోవడం కోసం, అంతే. గౌరవాన్ని కాపాడుకోవడం కోసం. నలుగురు ఏమనుకుంటారో. సమూయేలు అయినప్పటికీ వెళ్ళిపోబోతా ఉంటే పట్టుకున్నాడంట. ఎంత గట్టిగా పట్టుకున్నాడో తెలియదు కానీ, ఆ పోరాటం ఎంత గట్టిగా జరిగిందో తెలియదు కానీ, ఆ బట్ట 2 ముక్కలుగా చినిగిపోయినంత పోరాటం జరిగింది అక్కడ. ఉరికిని ఇలా పట్టుకుంటే చినిగిపోదు కదా, దుప్పటి చినిగిపోద్దా? లేదు. ఒకవైపు దేవుని యొక్క మాట లాగుతూ ఉంది, ఇంకొక వైపు మానవ స్వభావం లాగుతూ ఉంది. ఈ రెండింటి మధ్య పోరాటంలో చినిగిపోయింది దుప్పటి. అప్పుడు చెప్పాడు సౌలు, నీ రాజ్యం 2 ముక్కలైపోద్ది. దేవుని స్థానాన్ని ఆక్రమించేసింది నీ స్వంత అభిప్రాయం. అది విశ్వాసి యొక్క అసలైనటువంటి గుర్తు కాదు. విశ్వాసి యొక్క అసలైనటువంటి గుర్తు కాదు. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. మరోవైపు మనకి యేసుక్రీస్తు కనపడతాడు.
క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వస్తే, ఎందుకంటే మన యోహాను పత్రికలో చదివినప్పుడు ఆయన ఎలాగు నడుచుకునేనో మనము అలాగున నడుచుకొనవలెను అని చెప్పాడు కదా. సో క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు మనకి ఒక మంచి మాదిరి, విధేయతకు 100% ఈవెన్ అంతకంటే ఎక్కువ యేసుక్రీస్తుని మనం అనుసరించగలిగితే అంతకు మించినటువంటి మాదిరి మనకి ఇంకోటి దొరకదన్నమాట. చూడండి, యోహాను సువార్తలో 4వ అధ్యాయం 34వ వచనం. ఆ సందర్భం సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. సమరయ స్త్రీ రక్షించబడింది. సమరయ స్త్రీ రక్షించబడిన తర్వాత సంతోషంతో ఆమె ఊళ్ళోనికి పరిగెత్తి వెళ్ళింది. ఈ లోపుగా ఆహారాన్ని తీసుకురావడానికి వెళ్ళిన శిష్యులు ఆహారం తీసుకొని వచ్చారు. ఆహారం తీసుకొని వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడి, అయ్యా భోజనం చేయు అన్నారు. భోజనం చేయి అంటే ఇప్పుడు యేసుక్రీస్తు నాకు భోజనం అయిపోయింది అన్నాడు. శిష్యులేమో అనుమానంగా చూస్తున్నారు యేసుక్రీస్తు వైపుకి, ఏంటి ఎవరైనా భోజనం తెచ్చారా అని. అప్పుడు యేసుక్రీస్తు చెప్తున్న మాట గమనించండి, 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దట్ ఈజ్ మై ఫుడ్ అన్నాడు. అంటే దీనినే మనం ఇంకొక రీతిగా చెప్పాలంటే, దేవుని మాటకు విధేయత చూపించటమే నాకు ఆహారం. నేను దాని మీదే బ్రతుకుతున్నాను. నా జీవితానికి అంతకు మించింది ఇంకొకటి లేదు. మీకు ఈ ఆహారం యొక్క విలువ తెలియాలి అంటే ఒక పూట భోజనం మానేసి చూడండి, లేక ఒకరోజు ఆహారం మానేసి చూడండి. అప్పుడు కడుపు నకనకలాడిపోతూ ఉంటుంది కదా, అప్పుడు తెలుస్తుంది భోజనం ఎంత అవసరమో. అలాంటి పరిస్థితుల మధ్య యేసుక్రీస్తు ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుని చిత్తమును నెరవేర్చుట నాకు ఆహారం. అది యేసుక్రీస్తు యొక్క విధేయత. లూకాసు సువార్త 22వ అధ్యాయం 42వ వచనాన్ని ఒకసారి చూడండి. యేసుక్రీస్తు సిలువకు సమీపిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఆయన చేస్తూ ఉన్నటువంటి ప్రార్థనలో దేవుని చిత్తము ఎడల తనకున్నటువంటి ఉద్దేశాన్ని ఆయన ఈ రీతిగా తెలియజేశాడు. 42వ వచనం, 22, 42. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను. ప్రార్థనలో ఒక సంపూర్ణమైన సమర్పణ. ఈ సమర్పణ ఎంత కాస్ట్లీ అంటే ఇట్ కన్జ్యూమ్స్ హిస్ హోల్ లైఫ్. ఆయన శిలువ మీద ఆఖరి రక్తపు బొట్టు కార్చే వరకు. అందుకే ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు కదా, 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని, ఏమని ఇంకా తను తాను రిక్తునిగా చేసుకొని, ఇంకా ఏం చేశాడు? మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించేసుకున్నాడు. A total surrender to any extent. నా జీవితంలో నేను ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చినా దేవుని మాటకు విధేయత చూపించటమే నా జీవితానికి ముఖ్యాంశము అన్నట్టుగా యేసుక్రీస్తు తన యొక్క జీవితాన్ని చూపించాడు. అందుచేత ఒక విశ్వాసి యొక్క జీవితానికి అసలైనటువంటి గుర్తు విధేయత. నాట్ యువర్ ఫీలింగ్స్, యువర్ ఒబీడియన్స్. a total surrender. కానీ
ఒబీడియన్స్ ఈజ్ విజ్డమ్, డిజొబీడియన్స్ ఈజ్ ఫూలిష్నెస్. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పబడినది అదే. బుద్ధి గలవాడు ఇల్లు కట్టాను, బుద్ధి లేనివాడు ఇల్లు కట్టానని చెప్పాడు కదా. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బుద్ధి గలవాడు. సో ద ఒబీడియంట్ పర్సన్ ఈజ్ ఎ వైజ్ పర్సన్. ఈ నా మాటలు విని వాటి ప్రకారంగా చేయని ప్రతివాడు బుద్ధిహీనుడు. సో డిజొబీడియంట్ పర్సన్ ఈజ్ ఎ ఫూలిష్ పర్సన్. సో హౌ డు యూ వాంట్ టు ఫినిష్ యువర్ రేస్? నీ జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని ఎలా ముగించాలని నువ్వు కోరుకుంటున్నావు? బుద్ధిమంతుడిలాగానా లేక బుద్ధిహీనుడిలాగానా? ఈ రోజున మనం ఆలోచించుకోవాల్సినటువంటి పని చాలా ఉంది. మనం విధేయత చూపించాల్సినటువంటి విషయాలను కూడా బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడిందండి. పిల్లల గురించి, భార్యల గురించి, దాసుల గురించి, ఏమండి విశ్వాసులను గురించి, ఎన్ని రంగాలలో ఈ విధేయత అవసరమో దాన్ని అంతటిని గురించి మాట్లాడిందండి. అందుకనే మన విధానాలన్నీ మారిపోయాయి, మన ఆలోచనలన్నీ మారిపోయాయి, మన ఉద్దేశాలన్నీ మారిపోయాయి. కొన్నిసార్లు మనం ఎలాగ ఆలోచిస్తామంటే, ఇలా చేస్తేనే తప్ప సంఘాన్ని నడిపించలేము అని మన సొంత జ్ఞానంతో ఆలోచిస్తాం. ఇట్ ఈస్ రాంగ్. కాబట్టి ఈ రోజున ఒకసారి ఆలోచించండి, నేను ఇంకా ఎక్కడ అవిధేయుడై ఉన్నాను? ఎక్కడ మూర్ఖత రాజ్యం వెళుతుంది? ఒకసారి ఆలోచించుకొని దేవుని మాటకు సంపూర్ణ విధేయులుగా మనల్ని మనం అప్పగించుకుంటే దాని వలన కలిగినటువంటి ఆశీర్వాదాలు చాలా ఎక్కువ. ఆ ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. తలలు ఉంచుకొని కనులు మూసుకొని వినిన వర్తమానమును బట్టి నిజమైన విశ్వాసకి అసలైన గురుతు విధేయత అన్న విషయాన్ని మనకి మనం అన్వయించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా ఎడల నీవు చూపించిన కృప అంతటి కొరకు నీకు స్తుతులు. అవును నాయనా, నీవు కృప చూపించకపోతే, మా స్థానంలో నీవు బలి అవ్వకపోతే మేము రక్షించబడేవారం కాదు. నరక పాత్రులమైన మాకు, అనర్హులమైన మాకు, ఏ యోగ్యత లేని మాకు ప్రభువా నీ రక్షణ భాగ్యం దయచేశావు. కనుక తండ్రి, మేము విధేయులుగా జీవించటం మాకు నేర్పించండి. మేము విధేయులం అవ్వకుండా మాతో పోరాడు మా ప్రతి శరీర స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని నశింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. విధేయులమైన పిల్లల వలె నీకు ఇష్టమైన వారిగా, నీ చేత దీవించబడిన వారిగా ఈ లోకంలో నిలవటానికి మమ్మల్ని కనికరించండి. తద్వారా మా కుటుంబములు, మా సంఘము క్షేమాభివృద్ధి నొందటానికి నీ కృప చూపించుమని యేసు నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.